హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్తో పాటుగా ఉన్న మరో ప్రజాస్వామిక దేశం బ్రెజిల్. ఈ అధ్యక్ష తరహా ప్రభుత్వానికి తొలిసారిగా ఒక మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, వనరుల కొరత వంటి ప్రాథమిక సమస్యలను అత్యుత్తమ పరిష్కారాలను అందించింది. ఆచరణలో ఫలితాలను సాధించి చూపించిన డెల్మా రూసెఫ్ను ఆ దేశ ప్రజలు అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. 62 ఏళ్ల డెల్మా రూసెఫ్ ఆర్థికవేత్త. మైనస్ గ్లాడెస్ రాజధాని అయిన బేలో హరిజనాటేలో పుట్టారు. ఫ్రెడో రూఫెస్ డెల్మా జైన్లు ఆమె తల్లిదండ్రులు. రియో గాడ్లోని పెరడల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అదే సమయంలో బ్రెజిలియన్స్ తమ హక్కుల కోసం తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ నియంతృత్వ విధానానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో డెల్మా రూసెఫ్ కూడా పాల్గొని జైలుకు వెళ్లారు. తర్వాత అక్కడి నుండి ప్రోటో అలగ్రేకు చేరుకొని 1970లో మిలిటరీ ప్రభుత్వం వల్ల రాజకీయ హక్కులను కోల్పోయి దేశ బహిష్కరణకు గురైన వారి కోసం పోరాటం చేశారు. భర్త క్లారెస్ ఆ రోజుతో కలిసి డెమోక్రసీ లేబర్ పార్టీలో ముఖ్య భూమిక పోషించారు. వీరి పోరాట ఫలితమే బ్రెజిల్లో ప్రజాస్వామ్యానికి దారితీసింది. 1986లో డెల్మా మొదటిసారిగా మున్సిపల్ సెక్రటరీ ఆఫ్ ట్రెజరీగా, తరువాత 1993లో ఎనర్జీ కమ్యూనికేషన్ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత ఇదే పదవిలో ఉంటూ బ్రెజిల్ యావత్తు గుర్తింపు పొందారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉత్పత్తిని తగ్గించకుండా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకున్నారు. ఈమె కృషి ఫలితంగా హైడ్రో ఎలక్ట్రిక్, థర్మా ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ను ఏర్పాటయ్యాయి. 2001లో డర్మా వర్కర్స్ పార్టీలో చేరారు. తరువాత సంవత్సరమే ఆమె గనులు, విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు. ఆమె శక్తి సామర్థ్యాలు ఒక రంగానికే పరిమితం కాలేదు. ప్రధానమంత్రి మండలిలో ఆమెకు స్థానం లభించింది. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, ఆదాయ పనిని సమం చేసేందుకు డెల్మా తగు చర్యలు తీసుకున్నారు. దీనివల్ల 14 మిలియన్ల ప్రజలు సాధారణ ఉద్యోగాలకు అర్హులయ్యారు. 24 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడగా 31 మిలియన్ల ప్రజలు మధ్యతరగతికి చేరారు. ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం కోసం డెల్మా సరికొత్త ప్రణాళికలను ప్రాణం పోశారు. నీటి వనరులు, విద్యుత్, రవాణా, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుపరిచారు. నౌక నిర్మాణ పరిశ్రమను తిరిగి ప్రారంభించారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా మై హౌస్ మై లైఫ్ పేరున పెద్ద ఎత్తున గృహ నిర్మాణాన్ని చేపట్టారు. విద్యా రంగంలోనూ చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించారు. ఇప్పటి వరకు ఎన్నో యూనివర్సిటీలు, క్యాంపస్లు, సాంకేతిక శిక్షణ సంస్థలు స్థాపించారు. ఈమె పదవీ కాలంలో బ్రెజిల్ చమురు ఉత్పత్తిలోనూ స్వయం అభివృద్ధిని సాధించారు. బ్రెజిల్ల సమగ్ర అభివృద్ధికి ఆమె చేసిన ఎనలేని కృషియే ఆమెకు అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. డెల్మా రాజకీయ దక్షత, కార్యనిర్వహణ సామర్థ్యం, సేవా సమితి మహిళలందరికీ ఆదర్శం. నా పేరు ఎన్ సత్యవతి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ GRTV. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.